నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరికి చెందిన సత్య అయ్యర్ గారి అనుభవం ఇది. భగవద్ధర్మంతో నా కుటుంబము మరియు నా ప్రయాణం 2008లో మేము ముంబైలో నివసిస్తున్నప్పుడు ప్రారంభమైంది. అప్పటి నుండి మా జీవితం అనేక అద్భుతాలతో నిండిపోయింది. ఈరోజు మా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఇటీవల చేసిన అద్భుతమైన అద్భుతాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. మా అబ్బాయి నిఖిల్ బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. తన 2వ సంవత్సరం పూర్తయిన తర్వాత ఏప్రిల్-మే 2025 వేసవి సెలవుల్లో అతను 2 నెలల తప్పనిసరి ఇంటర్న్షిప్ చేయించుకోవలసి వచ్చింది. అతనికి L&T ముంబైలో ప్లేస్మెంట్ లభించినప్పటికీ అతని బస, ఆహారము మరియు ఉద్యోగానికి ప్రయాణము కొంచెం సవాలుగా ఉన్నందున నేను సుముఖంగా లేను. నిఖిల్ 2 నెలలుగా రెస్టారెంట్లో ఆహారం తీసుకుంటూ ప్రతిరోజు దాదాపు 3 గంటలు ప్రయాణం చేస్తున్నాడని నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. ఈ ఆందోళనను నేను నిఖిల్ తండ్రితో పంచుకున్నాను. మా కొడుకు కోయంబత్తూరులోని ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ కోసం ఆశీర్వదించమని మేము మా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ను ప్రార్థించాము. నిఖిల్ కూడా కోయంబత్తూరులో ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ కోసం ప్రతిరోజు ప్రార్థించాడు. 2 రోజుల తర్వాత నిఖిల్ తండ్రి అనుకోకుండా ఒక స్నేహితుడిని గుర్తు చేసుకొని అతనికి ఫోన్ చేసి నిఖిల్కు కోయంబత్తూరులోని ఒక మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ ఇప్పించడంలో సహాయం కోరాడు. అతను వెంటనే అంగీకరించాడు. 1 వారంలోనే నిఖిల్ కోయంబత్తూరులోని HDFC బ్యాంక్ వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ విభాగంలో ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ పొందాడు. మా పరంకరుణ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మా ప్రార్థనలకు ఎంత శక్తివంతంగా సమాధానమిచ్చారంటే నిఖిల్ పనిచేసే ప్రదేశం మా ఇంటి నుండి కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉంది. అతని పని సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, 1 గంట భోజన విరామంతో. 2 నెలల ఇంటర్న్షిప్లో నిఖిల్ తన భోజనానికి ఇంటికి వచ్చేవాడు. పని వాతావరణం అద్భుతంగా ఉంది మరియు అతనికి సీనియర్లుగా లభించిన వ్యక్తులు చాలా మద్దతు ఇచ్చారు. నిఖిల్ తన 2 నెలల ఇంటర్న్షిప్కు స్టైఫండ్ మొత్తాన్ని కూడా అందుకున్నాడు. ఏప్రిల్ 5 నుండి జూన్ 5 వరకు 2 నెలల్లో నిఖిల్ తన పని పట్ల నిజాయితీ మరియు అంకిత భావానికి అతని సీనియర్లు అతనిని అభినందించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత HDFCలో చేరడానికి వారు అతనికి ప్రతిపాదన కూడా ఇచ్చారు. మా కుటుంబాన్ని ఆశీర్వదించి వారి అత్యున్నత దైవీక కృపతో మా జీవితంలో కురిపించినందుకు మా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కుటుంబంపై ప్రేమ మరియు కృపను కురిపించినందుకు మా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు కోటి కోటి ప్రణామములు. వారికి అనంత కోటి కృతజ్ఞతలు. జై బోలో అద్భుతాల ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై.